నమస్తే. తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కొండూరి వీరయ్య. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రతికూల పవనాలు ఎదుర్కొంటుందా? మనందరికీ తెలుసు. సంజీవ్ బలియాన్ అనే ప్రస్తుత ఎంపీ, అప్పట్లో ఎమ్మెల్యే, ప్రచారం చేసినటువంటిది ఫేక్ వీడియోల వల్ల ముజఫర్నగర్ నియోజకవర్గం పరిధిలో కొన్ని వేల మంది ముస్లింలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అంటే ఒక రకంగా జాట్లకి ముస్లింలకి ఉన్నటువంటి ఒక సామాజిక సాంఘిక సహృద్భావానికి నిదర్శనం. ఆ సహృద్భావాన్ని, సామాజిక సంబంధాలని తగ్గొడితే తప్ప పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పాగా వేయటానికి అవకాశం లేదు అని చెప్పి అనుకున్నటువంటి బీజేపీ వ్యూహకర్తలు ఓ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సంజీవ్ బలియాన్ అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రచారం చేయించి ఓ నరమేధానికి తెరదీశారు. ఇప్పటి వరకు దానివల్ల రాజకీయంగా లబ్ధి పొందినటువంటి బీజేపీ పార్టీ కానీ, గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ, ముజఫర్నగర్ ఘటనలకి కారణం ఎవరు, దోషులు ఎవరు, ముద్దాయిలు ఎవరు, నష్టపోయినటువంటి వాళ్ళకి ఏమీ పరిహారం ఇస్తున్నాము, ఈ అంశాల మీద ఎంతవరకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చ జరిగినటువంటి పాపాన పోలేదు. మరొక ఎపిసోడ్ గుర్తు చేస్తాను. 2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎకనామిక్ టైమ్స్లో ఒక పెద్ద ఫుల్ పేజీ వార్త వచ్చింది. వార్త కాదు, అది విశ్లేషణ, వ్యాఖ్యానమో, పెయిడ్ న్యూస్ ఏదో ఒకటి. నాకు ఇప్పటికీ ఆ ఫ్రేమ్ బాగా గుర్తు. అమిత్ షా, ఆ రోజు ఎంపీ, నంబర్ 2 తర్వాత పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన బాధ్యతల్ని విరమించుకొని నడ్డాకి ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. ఈయనకి ప్రమోషన్ ఇచ్చి కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ రోజు నంబర్ 2 అంటే నరేంద్ర మోడీ గారికి నమ్మకమైనటువంటి లెఫ్టినెంట్ అంటాం, ఒక సైనికుడు, నమ్మకమైనటువంటి సైనికుడు. ఆయన టిపికల్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక జాట్ రైతుతో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఫోటో సెంటర్లో పెట్టుకొని దాని చుట్టూ 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏ నియోజకవర్గంలో ఏ కులాన్ని రెచ్చగొట్టారు అంటే వాళ్ళ భాషలో ఎలక్ట్రల్ మేనేజ్మెంట్, కాస్ట్ ఈక్వేషన్స్, రీసెట్టింగ్ ద కాస్ట్ ఈక్వేషన్స్ వాళ్ళ భాషలో చేశారు. ఆ రకంగా రీసెట్టింగ్ ఆఫ్ కాస్ట్ ఈక్వేషన్స్, ఎలక్ట్రల్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు నిలబెట్టారు, ఆ అభ్యర్థులు నిలబెట్టినప్పుడు మిగతా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అసంతృప్తిని, అసమ్మతిని ఎట్లా కంట్రోల్ చేశారు, ఇవన్నీ కూడా పూర్తి పేజీ, ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది. నాకు బాగా గుర్తు, అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. ఆ రోజు బీజేపీ అనుసరించినటువంటి వ్యూహం ఈ రోజు బీజేపీకి ప్రతికూలంగా మారుతుందా అన్నది ఇప్పుడు సందేహం. ఎందుకంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో, నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 10 నుంచి 15% దాకా రాజ్పుత్ కమ్యూనిటీ బలంగా ఉంటుంది. దాదాపుగా ముస్లిం కమ్యూనిటీ అట్లాగే జాట్ కమ్యూనిటీ సరిసమానంగా ఉంటాయి. సంజీవ్ బలియాన్ జాట్ అనుకుంటాను. దాని తరువాత డామినెంట్ కాస్ట్ వచ్చేసి రాజ్పుత్. 2014లో వాళ్ళకి హామీ ఇచ్చారు, సీట్ ఇవ్వాల. 2019లో వాళ్ళకి హామీ ఇచ్చారు, సీట్ ఇవ్వాల. అట్లా స్థానికంగా ఉన్నటువంటి రకరకాల ముస్లింలలోనే ఉన్నటువంటి వివిధ వేరు తెగలకు సంబంధించినటువంటి వాళ్ళకి
హామీలు ఇచ్చారు. బీసీలు, ఓబీసీలు, అట్లాగే ఇప్పుడు కొత్తగా ఒక ఈబీసీ కేటగిరీ కూడా వచ్చింది కదా, ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులాలు, ఇవాళ వర్ణాలు లేవనుకోండి, అగ్రకులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకి రకరకాల హామీలు ఇచ్చింది బీజేపీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఆ హామీలు ఏమైనా, ఆ వాగ్దానాలు ఏమైనా కార్యాచరణ రూపం దాల్చుతాయేమో అని చెప్పి ఇప్పటి వరకు బీజేపీకి 2022, 2021 అసెంబ్లీ ఎన్నికల వరకు వీళ్ళందరూ బీజేపీ నమ్ముకొని ఉన్నారు. కానీ ఈరోజు 2012 నుంచి 2024 వరకు బీజేపీ చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధంగా లేదు అనేది ఈ పశ్చిమ ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాల్లో సహారన్పూర్ కానీ, ముజఫర్నగర్ కానీ, గాజియాబాద్ కానీ, గాజియాబాద్ మీకు తెలుసు, వికే సింగ్ అనుకుంటాను, ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్, హైయెస్ట్ ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఆయన కూడా సరే బీజేపీలో చేరాడు, తర్వాత గాజియాబాద్ నుంచి ఎన్నికయ్యాడు. ఆ టైంలో ఆయన పార్లమెంట్లో కానీ బయట కానీ ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు బీజేపీ దృష్టిలో అవి సంచలనాత్మకమైనటువంటివి. సాధారణ రాజ్యాంగ ప్రమాణాల దృష్టిలో చూసుకున్నప్పుడు వివాదాస్పదమైనటువంటివి. ఆ వ్యాఖ్యానాలని మనం గుర్తు చేసుకోవచ్చు, గూగుల్లో కొడితే వస్తుంది. ఈసారి వికే సింగ్కి ఇవ్వకుండా ఎవరు కుమార్ అనే అతనికి, స్థానిక బీజేపీ నాయకుడికి ఇచ్చారు. ఆయన కూడా నాన్ జాట్ కమ్యూనిటీ. ఇవన్నీ ఒక 10-15 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగినటువంటి 10 నుంచి 15% జనాభా ఉన్నటువంటి రాజ్పుత్ కమ్యూనిటీ ఈరోజు బీజేపీని ఓడించడం కోసం ముస్లింలు, ఇతర ఈబీసీలు, ఓబీసీలు, మనం ఎవరైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఇతర సామాజిక తరగతులతోటి ఒక కూటమిగా ఏర్పడుతున్నటువంటి ప్రమాదం బీజేపీ కనిపిస్తోంది. ఆ ప్రమాదాన్ని నిరోధించడానికి కొత్తగా ప్రయత్నాలు చేసే అవకాశం లేదు బీజేపీ. ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించేశారు, వాళ్ళు ప్రచారాలకు వచ్చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. బీజేపీ 2014లో అప్రతిహతంగా ఆ స్థాయిలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇటువైపు రాజస్థాన్ ప్రాంతాల్లో అధికారానికి ఎలా రాగలిగింది? ఆ 2011, 12, 13, 14 మధ్యకాలంలో కొన్ని వందల మహాపంచాయతీలు జరిగాయి. ఉత్తరాదిలో, అంటే ఉత్తర భారతదేశంలో, ప్రత్యేకించి ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సాంప్రదాయం లేదు, మహాపంచాయత్ అనే సాంప్రదాయం. ఈ మహాపంచాయత్ ఒక కుల సమావేశం. ఆ కుల సమావేశంలో వాడు తీర్మానం చేస్తారు, కులాంతర వివాహాలు జరగకూడదు, ఆడపిల్లలు బడికి పోకూడదు, లేదు ఫలానా వయసు దాటిన తర్వాత వాడు కాలేజీకి వెళ్ళకూడదు, ఏదన్నా కులాంతర వివాహం చేసుకొని ఊరు దాటి కనుక భార్య, అంటే అబ్బాయి అమ్మాయి ఊరు దాటి వెళ్ళిపోతే వాళ్ళని వెంటాడి వేటాడి చంపటము, అమ్మాయిని వెనక్కి తెచ్చుకోవటము చేయాలా. మనకి నల్గొండ కేసులో చూసాం కదా, ప్రత్యూష అనుకుంటాను. ఇటువంటి తీర్మానాలు చేస్తుంది ఈ కుల సమావేశం. సరే, కుల తీర్మానానికి కట్టుబడకుండా ఉండగలిగినటువంటి ప్రజాతంత్ర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, శక్తులు ఈ రోజుకి మనకు లేవు. అందుకనే కుల సమావేశం, కుల మహాపంచాయత్, రాజపూత్ మహాపంచాయత్ కానీ, సైని మహాపంచాయత్ కానీ, గుజ్జర్ మహాపంచాయత్ కానీ మీరు రెగ్యులర్గా వార్తలు ఫాలో అయ్యేవాళ్ళు అయితే ఒకసారి గుర్తు చేసుకోండి. గుజ్జర్లకి రిజర్వేషన్ కావాలి అని చెప్పి ఆ టిపికల్ రాజస్థానీ, హర్యానవి వేషధారణతో ఉన్నటువంటి రైతులు రోజుల తరబడి, నెలల తరబడి
రైల్ ట్రాక్స్, రైల్వే పట్టాల మీద కూర్చొని రైలు ప్రయాణాలని ఆటంకపరిచినటువంటి ఫోటోలు, వీడియోలు. అప్పట్లో యూట్యూబ్ అది అంత ఇంత పెద్దగా ప్రచారం లేదు కాబట్టి 2007 నుంచి 2009, 2010 వరకు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ల కోసం సాగినటువంటి పోరాటం లాగా, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముదిరాజుల మహాసభల్లాగా, సమావేశాలలాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ మధ్య ఎక్కడో పద్మశాలి సమావేశం జరిగింది. ఇవన్నీ కూడా కుల సమావేశాలు. ఈ కుల సమావేశాలనే ఉత్తరాదిలో, ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లో ఒక భాగం, ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు మహాపంచాయతీలను పిలుస్తారు. ఒకరోజు కుల సమీకరణలు, కులాధిపత్యం, కులానికి సంబంధించినటువంటి నిబంధనలు, నియంత్రణ, ప్రవర్తనావళి, మన కులం పిల్ల కులం దాటిపోకూడదు అని అనుకున్నటువంటి ఈ మహాపంచాయతీ తీర్మానాలన్నీ ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఆ రకమైనటువంటి ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు అటువంటి మహాపంచాయతీ నిర్వహించడంలో స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కీలకమైన పాత్ర పోషించింది. దాని పర్యవసానాలు మనం చూసాం. ఈరోజు అటువంటి మహాపంచాయతీల్లో ఉన్నటువంటి కుల సంఘం నాయకులందరూ కూడా ఆర్ఎస్ఎస్ తోటి, బీజేపీ తోటి విడగొట్టుకొని స్వతంత్రంగా సమావేశాలు నిర్వహించుకొని తీర్మానాలు చేసుకుంటున్నారు. మా కులానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి మా కులపోళ్ళందరూ బీజేపీకి ఓటు వేయకూడదు అనేది అక్కడ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పశ్చిమ ఉత్తరప్రదేశ్ మహాపంచాయతీల తీర్మానాలు. ఒకవైపు ఏమో బీజేపీ స్వతంత్రంగా 370 స్థానాలు గెలవాలి అని చెప్పని ప్రయత్నం చేస్తోంది. 2014లో ఉత్తరప్రదేశ్లో మెజారిటీ స్థానాలు బీజేపీకి అప్పగించడంలో కీలకమైనటువంటి భావోద్వేగ పాత్ర పోషించినటువంటి సంజయ్ బలియాన్, ఆయనకు వ్యతిరేకంగా ఆయన కాన్స్టిట్యున్సీలోని ముజఫర్నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అటు ముస్లింలు ఆందోళన చేస్తూ ఉన్నారు, ముస్లిమేతరులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఆందోళనలకి రాజపుతుల నాయకత్వం ఇస్తుంది. కులం స్థానికం. వాళ్ళ దుగ్ధ ఏమిటి, అసంతృప్తి ఏమిటి? 2014లో ముజఫర్నగర్లో మాకు సీట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. పోనీ 2019 దాకా వెయిట్ చేసాము, ఇస్తామన్నారు, అప్పుడు ఇవ్వలేదు. కనీసం 2024లో కూడా మాకు సీట్ ఇవ్వరా? ఇక ఎంతకాలం మేము ఇంకొకళ్ళకు ఓటేసి వాళ్ళ అధికారం తీసుకురావాలా? సంజయ్ బలియాన్ని మేము గెలిపించడం కనుక మొదలు పెడితే 2 సార్లు చేసాం, 3 సార్లు చేసాం. ఒకసారి ఎమ్మెల్యేగా చేసాం, 2 సార్లు ఎంపీగా చేసాం. మళ్ళా 3వసారి కూడా సంజయ్ బలియాన్ని మేము గెలిపిస్తే మా రాజకీయ సమాజం మేము తవ్వుకున్నట్టుగా రాజ్పూత్ కమ్యూనిటీ భావిస్తుంది. అందువల్ల పశ్చిమ ఉత్తరప్రదేశ్లో గతంలో బీజేపీకి 2014లో 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి సానుకూల పవనాలు 2021, 2022 అసెంబ్లీ అనుకుంటాను, 2017 టు 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అంత పెద్ద దేశ రాజకీయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక మేధావుల్ని ఆకర్షించినటువంటి రైతు ఉద్యమం తర్వాత కూడా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ 2వసారి పూర్తి మెజారిటీతోటి అధికారానికి రావడం అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల సమీకరణలన్నింటినీ బీజేపీ చాకచక్యంగా, సమర్థవంతంగా ఉపయోగించుకుంది. అటువంటి బీజేపీకి అదే కుల సమీకరణాలు ఈరోజు ఇప్పటికున్నటువంటి సమాచారం ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ప్రతిఘటన ఎదురవుతోంది. అసంతృప్తులు మొదలయ్యాయి. ఆ అసంతృప్తులు
సీటు ఆశిస్తున్నటువంటి ఎంపీ స్థాయి నుంచి కుల పంచాయతీల దాకా, మహాపంచాయతీల దాకా వెళ్ళాయి. ఇటువంటి వాతావరణంలో బీజేపీ 370 తనంతట తాను ఎటువంటి భాగస్వామ్య పక్షాల సహకారం, సంఖ్య జోడింపు లేకుండా 375 స్థానాలు గెలుచుకోగలదా? చూద్దాం. మరొక 40-45 రోజుల్లో లెక్కలు మన ముందుండబోతున్నాయి.